నమస్కారం. మనం ఇవాళ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రములోని 13వ శ్లోకము 13th శ్లోక నేర్చుకుందాము. ఈ 13వ శ్లోకంలో కూడా 6 నామాలు ఉన్నాయి తల్లివి. శ్లోకం నేర్చుకుందాం ఇప్పుడు. విష్ణుపత్నై, యజ్ఞస్వరూపుడైన శ్రీమన్నారాయణుడి పత్ని అయిన శ్రీ మహాలక్ష్మి. విష్ణుమూర్తి యొక్క భార్య కదా మహాలక్ష్మి, అందుకని విష్ణుపత్నై అని అంటారు. ప్రసన్నాక్ష్యై, అక్ష్యై అంటే నయనాలు, కళ్ళు. ఎటువంటి కళ్ళు గల తల్లి? ప్రసన్నమైన కళ్ళు గల తల్లి. ఎంతో బాగుంటాయి కదా అమ్మవారి యొక్క కళ్ళు. ఎలా ఉంటాయి? చూస్తూ ఉంటే చూడాలనే అనిపిస్తూ ఉంటుంది కదా. అంతటి ప్రసన్నమైన నయనాలు గల తల్లి కాబట్టి ప్రసన్నాక్ష్యై అని అంటారు. నారాయణ సమాశ్రితాయై, సర్వవేళలా అంటే ఎల్లప్పుడూ కూడా నారాయణుణ్ణి ఆశ్రయించి ఉండు శక్తి స్వరూపిణి. ఎల్లప్పుడూ నారాయణ్ణే అంటిపెట్టుకుని ఉంటుంది తల్లి. అందుకని మహాలక్ష్మికి పూజ చేసినప్పుడు కూడా మనం పక్కనే నారాయణుడి విగ్రహం ఏదైనా ఫోటో ఏదైనా పెట్టుకోవాలి. అందుకని నారాయణ సమాశ్రితాయై అని అంటారు. దారిద్ర్య ధ్వంసిన్యై, ఏం చేస్తుంది మహాలక్ష్మి? ఎవరైతే తన భక్తులు తనని ఆశ్రయించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా దారిద్ర్యాన్ని ధ్వంసము చేస్తుంది. అంటే సకల దరిద్రాల్ని దూరం చేసేస్తుంది అన్నమాట తన భక్తులకు. అందుకని దారిద్ర్య ధ్వంసిన్యై అని అంటారు. దేవ్యై, దేవి అని ఎందుకంటారు? సర్వశక్తులకు మూలాధారమైన తల్లి కాబట్టి. అన్ని శక్తులకు మూలమెవరు? జగన్మాతయే. అందుకని దేవ్యై అని అంటారు. సర్వోపద్రవ వారిణ్యై, సర్వోపద్రవ అంటే సర్వ ఉపద్రవాలను, అంటే జీవులకు సంభవించేటటువంటి ప్రాపంచిక పారమార్థికమైన ఉపద్రవాలు, కష్టాలు, దాటలేనటువంటి కష్టాలను నివారిణ్యే, నివారించు జగన్మాత. ఉన్నవేమైనా ఉంటే తొలగించి వేస్తుంది, తీసివేస్తుంది. అసలు కష్టాలే రాకుండా చేస్తుంది, నివారిస్తుంది జగన్మాత. అందుకని సర్వోపద్రవ వారిణ్యై అని అంటారు. శ్లోకం మొత్తము చదువుదాము. విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం. యజ్ఞస్వరూపుడైన శ్రీమన్నారాయణుడి పత్ని అయిన శ్రీ మహాలక్ష్మి ప్రసన్నమైన నయనాలు గల తల్లి. సర్వవేళలా నారాయణుణ్ణి ఆశ్రయించి ఉండు శక్తి స్వరూపిణి. దారిద్ర్యాన్ని ధ్వంసము చేయు తల్లి. సర్వశక్తులకు మూలాధారమైన తల్లి. జీవులకు సంభవించు ప్రాపంచిక పారమార్థిక ఉపద్రవాలను నివారించు జగన్మాత శ్రీ మహాలక్ష్మి. రేపు 14వ శ్లోకము నేర్చుకుందాము. నమస్కారం.